ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా శుక్రవారం కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే అంతకంటే ముందే కేకేఆర్ జట్లో మార్పు చోటు చేసుకుంది. ఒక స్టార్ ప్లేయర్ టోర్నమెంట్ నుండి నిష్క్రమిస్తే అతని స్థానంలో 16 ఏళ్ల ఆటగాడు టీంలోకి వచ్చాడు. వివరాల్లోకి వెళ్తే ఈ ఐపీఎల్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ప్లేయర్ ముజీబ్ ఉర్ రెహమాన్ తప్పుకున్నాడు. గాయం కారణంగా ముజీబ్ ఉర్ రెహమాన్ ఈ ఐపీఎల్ ఆడలేకపోతున్నాడు. అందువలన కేకేఆర్ ముజీబ్ ఉర్ రెహమాన్ స్థానంలో 16 ఏళ్ల ఆటగాన్ని తమ జట్లో చేర్చుకుంది. ముజీబ్ ఉర్ రెహమాన్ స్థానంలో 16 ఏళ్ల అల్లా మహమ్మద్ గజన్ఫర్ ను తీసుకుంది కేకేఆర్. అల్లా మహమ్మద్ గజన్ఫర్ కూడా ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్. అతను ఇప్పటి వరకు 2 వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఇదిలా ఉంటే అల్లా మహమ్మద్ గజన్ఫర్ వన్డేలా కాకుండా 3 టీ20లు 6 లిస్ట్ ఏ మ్యాచ్లు కూడా ఆడాడు. వికెట్లు కూడా తీశాడు. ఇప్పుడు కేకేఆర్ జట్లో చేరిన మహమ్మద్ గజన్ఫర్ ను కేకేఆర్ అసలు ధర 20 లక్షలకు కొనుగోలు చేసింది. టెన్నిస్ బాల్ క్రికెట్ తో కెరియర్ ప్రారంభించిన అల్లా మహమ్మద్ గజన్ఫర్ ఈ సీజన్లో ఐపీఎల్లో ఆడే అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా 2వ స్థానంలో నిలిచాడు. బుధవారం సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై తరపున 17 ఏళ్ల పైపాక బరిలోకి దిగాడు.